స్మార్ట్ అండ్ సేఫ్ కరీంనగర్ మెగా సైకిల్ ర్యాలీకి అనూహ్య స్పందనొచ్చింది. పోలీస్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా సైకిల్థాన్ నిర్వహించాయి. అంబేద్కర్ స్టేడియం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు 4 కిలోమీటర్ల మేర రైడ్ సాగింది. దాదాపు 2000 మంది విద్యార్థులు, యువకులు, పోలీసులు, ఉద్యోగులు ఈ సైక్లథాన్ లో పాల్గొన్నారు. రైడ్ ను ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ శశాంక్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇది సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కరీంనగర్ అనే పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. మరి మార్చి మాసంలో మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉన్నది. స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో పాల్గొనాలి. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం చేసే సందర్భంలో కరీంనగర్ నగర పౌరులందరూ కూడా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. కొత్త ఆలోచనలు అనేటువంటి విషయాన్ని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లోపల ఇవాళ ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ తర్వాత సైకిల్ తొక్కడం జరిగింది. ఆ సైకిల్ తొక్కడము నాన్ స్టాప్గా 4 కిలోమీటర్ తొక్కడం అనేది మా ఫిజికల్ ఫిట్నెస్ కూడా అర్థం చేసింది. కానీ మా ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లుందనేది తెలుసుకున్నా కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా మాకు ఫిట్నెస్ భావించే ముగ్గురం కూడా. ఎందుకంటే క్రీడాకారులు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటుంది, మాకు ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది. అయినా కూడా ఈరోజు బ్రహ్మాండంగా మేము ఉత్సాహవంతంగా మాతో పాటు మా ప్రజాప్రతినిధులు, మా పోలీస్ డిపార్ట్మెంటు, మా పిల్లలు అందరూ వస్తుంటే మీకు ఉత్సాహంగా ముందుకు పోయినాం. షీ టీమ్స్ మేము లాంచ్ చేయడం జరిగింది. 14 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ షీ టీమ్స్ ద్వారా ఇప్పటికే దాదాపు 85 మందిని పోకిరీలను పట్టుకోవడం జరిగింది. మరి కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు పూర్తి రక్షణ కల్పించడానికి